కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ సీతారామసదనం ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, ప్రాజ్ఞులకు, పెద్దలకు అందరకు సాదరపూర్వకంగా నమస్సుమాంజలులు సమర్పిస్తున్నాను. హనుమంతుడు తాను లంకాపట్టణాన్ని దగ్ధం చేసిన వేళ అశోకవనంలో ఉన్న సీతమ్మ తల్లికి ఏ విధమైన బాధ కలిగిందో అని తాను బాధపడి ఆత్మహత్యకు మళ్ళీ సిద్ధపడి చాచాచా నన్నే ఏమీ చెయ్యనటువంటి అగ్నిహోత్రుడు సీతమ్మను మాత్రం ఏం చేస్తాడో అని అనుకుని సీతమ్మ బతికే ఉంటుంది అని ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో సిద్ధులు, చారణులు, గంధర్వులు, మహర్షులు, మహానుభావులు ఆకాశంలో నుండి పెద్దగా అన్నారు, ఆహా అద్భుతం అద్భుతం అద్భుతం, లంకాపట్టణం అంతా దగ్ధమైన సీతమ్మకు ఏమీ కాలేదు అని అన్నాడు. హనుమంతుడు పరమానందాన్ని పొంది నేరుగా మళ్ళీ స్వామి శింసుపా వృక్షం దగ్గరికి వెళ్ళాడు. ఆ శింసుపా వృక్షం మూలం అంటే మొదటి భాగంలో మొదలు దగ్గర సీతమ్మ తల్లి కూర్చునుంది. అభివాజ్య అబ్రవీత్ దిష్ట్యా పశ్యామి త్వాం ఇహాక్షతాం. అమ్మా, నా అదృష్టం కొద్దీ ఈ రోజున నిన్ను ఏ విధమైనటువంటి గాయములు లేకుండా, ఏ విధమైనటువంటి బాధలు లేకుండా, ఎటువంటి అపాయాలు లేనిదాన్నిగా చూస్తున్నానమ్మా. అమ్మా, నువ్వేమైపోయావో అని కంగారు పడ్డాను, బాధపడ్డాను, భయపడ్డాను. ఇప్పుడు ప్రాణం నిశ్చింతగా ఉందమ్మా, ఇక నేను బయలుదేరుతున్నాను అని అన్నాడు. అంటే అమ్మ అంటోంది బయలుదేరుతున్నటువంటి హనుమంతుణ్ణి. ఆ తల్లి చూస్తూ, నాయనా హనుమా, ఈ ఒక్కరోజు ఇక్కడ ఉండకూడదా? క్వచిత్ సుసంవృతే దేశే విశ్రాంతః స్వోగమిష్యసి. ఇవాళ హాయిగా ఈ ప్రదేశంలో ఉండి రేపు వెళ్ళొచ్చుగా. ఏం లేదు నాయనా, మమ చైవల్ప భాగ్యాయాః సాన్నిధ్యాత్ తవ వానరా శోకస్య ప్రమేయస్య అస్య అప్రమేయస్య ముహూర్తం స్యాత్ అపిక్షయః. నువ్వు కనుక ఉంటే హనుమా, నీ సన్నిధానంలో దురదృష్టవంతురాలనైనటువంటి నా యొక్క అపారమైన సుఖం కాస్త కొద్దిసేపైనా నీ ఉన్నంతసేపు అది లేకుండా ఉంటుందయ్యా, కాబట్టి ఉండొచ్చు కదా నాయనా అని అన్నది సీతమ్మ తల్లి. ఇది మనం తెలుసుకోవలసినటువంటి సత్యం. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో, హనుమన్నామాన్ని ఎక్కడ జపిస్తూ ఉంటారో, హనుమంతుని యొక్క దివ్య సంకీర్తనం ఎక్కడ జరుగుతూ ఉంటుందో, హనుమంతుణ్ణి ఎవరు ఉపాసన చేస్తూ ఉంటారో వారికి కష్టములు ఉన్నప్పటికీ కూడా ఆ కష్టముల సెగ వాళ్ళకి తగలదు. ఉదాహరణకి 42-43 డిగ్రీల ఎండ ఉన్న ఏసీ రూమ్లో ఉన్నవాడికి ఎలాగైతే చల్లగా హాయిగా ఉంటుందో, హనుమన్ నామము, హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందిన వాడికి ఎంతటి భయంకరమైన రోహిణీకర్త ఎండ వంటి కష్టములైనా సరే కనీసం సెగను కూడా చూపించవు. అమ్మే అన్నది, హనుమా నీ సన్నిధానంలో కాసేపైనా నాకు ఆ శోకం ఉండదు, ఆనందం కలుగుతుంది అని. కానీ ఎందుకో లోపల బెంగ, ఎందుకో దిగులు. హనుమా, నువ్వు వెళుతున్నావు బాగానే ఉంది, నువ్వు తిరిగి వచ్చేదాకా, రామలక్ష్మణుల్ని తీసుకొచ్చేదాకా నేను ఉంటానో ఉండనో. ఆ తల్లికి అంత భయం కలిగింది. సరే కానీ మన వానరులందరూ కూడా ఇంత పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటగలరయ్యా? నువ్వు దాటావు, ఈ సముద్రాన్ని దాటాలి అంటే ముగ్గురే దాటగలరు హనుమ. ఒకడు
శక్తి స్యాద్వైనతే యస్య తవ వా మారుతస్య వా. ఇన్నిసార్లు అన్నదో అమ్మ ఈ మాట. గరుత్మంతుడు దాటగలడు, వాయుదేవుడు దాటగలడు, మళ్ళీ నీవు దాటగలవయ్యా స్వామి. శరైస్తు సంకులం కృత్వా లంకాం పరబలార్దనః. రామచంద్రుడు తన శర పరంపరలతో ఈ లంకాపట్టణం మొత్తాన్ని కూడా నాశనం చేసి నన్ను తీసుకెళ్ళాలి. అది ఆయనకు తగును. ఆయనకి తగిన విధానం ఏమిటి అంటే తానే వచ్చి యుద్ధం చేసి రాక్షసుల్ని చంపి రావణుణ్ణి చంపి నన్ను తీసుకెళ్ళాలి. ఆ విధానమే ఆయనకు అన్ని విధాలా తగినటువంటిదయ్యా అనంగానే విన్నాడు హనుమంతుడు. రెండు చేతులు జోడించాడు. అమ్మా దేవి హరుయుక్ష సైన్యానాం ఈశ్వర ప్లవతాంబరః. సమస్తమైనటువంటి వానరులకు అలాగే భల్లూకములకు ఇతరమైనటువంటి వానర సమూహాలకు అధిపతి అయినటువంటి సుగ్రీవుడు తప్పకుండా తన వానర సైన్యంతో వస్తాడమ్మా. అలాగే రామచంద్రమూర్తి వస్తాడు, లక్ష్మణస్వామి వస్తాడు. నీ శోకాన్ని వాళ్ళు తీరుస్తారు. తప్పనిసరిగా యుద్ధంలో విజయాన్ని సాధిస్తారు. అంతేకాదు క్షిప్రం ద్రక్ష్యసి రామేణ నిగతం రావణం రణే. యుద్ధరంగంలో రాముని చేతిలో హతుడైనటువంటి రావణాసురుణ్ణి తప్పకుండా చూస్తావమ్మా నువ్వు. యుద్ధంలో రావణుణ్ణి జయించినటువంటి రామచంద్రుడు నీ శోకాన్ని తప్పనిసరిగా తీసివేస్తాడు. అమ్మా నేను ఎంతోమందిని రాక్షసుల్ని సంహరించానమ్మా తల్లి. రామచంద్ర భగవానుడు కూడా ఇంకా మిగిలి ఉన్నటువంటి చాలామంది రాక్షస వీరుల్ని సంహరిస్తాడు, తన బలాన్ని చూపిస్తాడు. అమ్మా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను దర్శించి అశోకవనాన్ని ధ్వంసం చేసి రాక్షసుల్ని సంహరించి మరి నాకు తోకకు నిప్పు పెట్టినటువంటి ఆ నిప్పుని వారి పట్టడానికే పెట్టి మళ్ళీ బయలుదేరుతున్నానమ్మా. మళ్ళీ వెళ్ళి రామయ్యకు చెప్పాలి కదా తల్లి, బయలుదేరుతున్నాను అనుమతినివ్వవమ్మా అన్నాడు. నాయన క్షేమంగా వెళ్ళిరా అంది. ఇప్పుడు హనుమకు స్వామి సందర్శనోత్సుక, రాముల వారిని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేటువంటి ఉత్సాహం బయలుదేరింది. శరీరంతో ఇక్కడున్నాడు కానీ మనస్తో రాముల వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? హనుమ. అది మనం కూడా చేయాల్సింది. మనం గుళ్ళో ఉన్నామా, బళ్ళో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, వంటింట్లో ఉన్నామా, ఇంకో చోట ఉన్నామా కాదు. మన మనస్సుతో పరమాత్మ దగ్గరికి వెళ్ళగలిగిన స్థాయిని పొందాలి. అది ఉపాసకులకే సాధ్యం, ఇతరులకు అసాధ్యమైనటువంటి విషయం. కానీ సాధ్యమే. ఎలాగా అంటే తిరుమల దర్శించినటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత ఏమిటోనండి కన్ను మూసినా కన్ను తెరిచినా నాకు ఆ శ్రీనివాసుడే కనపడుతున్నాడు అంటారు. ఎట్లా కనపడుతున్నాడు? ఎదురుకుండా ఉన్న వస్తువులు కనపడాలి, లేక చిత్రములు కనపడాలి. కానీ శ్రీనివాసుడు ఎలా కనబడ్డాడు అంటే నీవు చూడగలిగిన శక్తి ఏదో నీకుంది. దానికి పదును పెట్టే స్థితి కనుక నీకు సంభవిస్తే ఆ పరమాత్మను చూడగలవు. అలా మనస్సుని తన అధీనంలో ఉంచుకొని ఎప్పుడైనా సరే స్వామి సన్నిధానానికి వెళ్ళగలిగిన సామర్థ్యం ఉన్న మహానుభావుడు హనుమంతుడు. కాబట్టి ఇక్కడ ఉన్న సీతమ్మ తల్లి దగ్గర వెంటనే ఆయన మనస్సుతో రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు మహేంద్రగిరి పర్వతం మీద ఎక్కాడు. మరి శరీరాన్ని పెంచాలి కాబట్టి బాగా అరికాళ్లతో అలా తొక్కి ఎగరాలి కాబట్టి అరిష్టము అనేటువంటి పర్వతం ఉంది. ఆ అరిష్టం అనేటువంటి పర్వతాన్ని అధిరోహించాడు మహానుభావుడైనటువంటి హనుమంతుడు. రకరకములైనటువంటి అద్భుతాద్భుతమైనటువంటి వృక్షాలతో శోభాయమానంగా ఉంది. దానిపైన ఎందరో మహానుభావులు, మహర్షులు, యక్షులు, కిన్నరులు, గంధర్వులు, ఉరగులు ఇలా ఉన్నారు. అలాగే లతా పాదములతో అద్భుతంగా ఉంది. అనేక జంతువులతో కూడి ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి అరిష్ట పర్వతాన్ని హనుమంతుల వారు అధిరోహించాడు. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.